మునుపటి భాగంలో మంత్రాలవని బందీగా ఉంచిన ఆ ఇద్దరి నరభక్షకులు ఈ మంత్రాలవని ఏదో ఒక విధంగా తన మంత్రశక్తిని స్వాధీనం చేసుకొని మంత్రాలవని పూర్తిగా నాశనం చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ మంత్రాలవ వాళ్ళు చేసిన పన్నాగానికి ఎక్కడా లొంగలేదు. ఆ నరభక్షకులు ఇద్దరు ఇక ఒకటి నిర్ణయించుకొని ఊళ్ళో ప్రజలను హింస పెడితే మంత్రాలవ ఖచ్చితంగా లొంగుతుందని చెప్పి ఆ ఇద్దరిలో ఒక ఆమె అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆమె నేరుగా ఊళ్ళోనికి ప్రత్యక్షమయ్యి ఊరి ప్రజలందరినీ ఒక దగ్గర గుమ్మగూడ చేసింది. ఆ యొక్క నరభక్షకి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది, ఒరే ఊరి మానవల్లారా, మీ అందరి మరణం ఇక తథ్యమైపోతుంది. మిమ్మల్ని రక్షణగా కాపాడుకోవలసిన ఆ మంత్రాలవ్వ ఇప్పుడు మా చేతిలో బందీగా ఉంది. మంత్రాలవని మీకు ఇవ్వాలంటే మీలో ఒకరు నాకు ప్రాణత్యాగం చెయ్యాలి. అలా ప్రాణత్యాగం చెయ్యకపోతే ఈ ఊరి ప్రజలతో పాటు మీరు ఎంతగానో నమ్ముకుంటూ ఉన్న ఆ మంత్రాలని కూడా ముక్కలుగా నరికి మా ప్రతిధ్వని పూజకు బలి ఇస్తాం. ఎవరో అదృష్టవంతులు ముందుగా వచ్చి నాకు తెలియజేయండి. మీకు 2 నిమిషాలు సమయ వ్యవధి ఇస్తున్నాను. ఈ 2 నిమిషాల్లో మీలో ఎవరో అదృష్టవంతులు తెలుసుకొని నా ముందుకు రండి. ఇక సమయం ఆరంభం అని ఆ నరభక్షకి ఊరి ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ తమలో తాము మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఊర్లో ఎవరొకరు చనిపోవడం మంచిదిరా, లేకపోతే ఊరిని మొత్తాన్ని కాపాడి ఆ మంత్రాలవ చచ్చిపోతుంది. మనం ఒక్కరి పోతే ఏముందిరా, ఇంకా ఊర్లో చాలా మంది ఉంటారు కదా. సరే నేను వెళ్తానురా, నేను చనిపోతాను అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఎంత విన్నా ఈ నరభక్షకి ఇలా అంటూ ఉంది, అధిక ప్రసంగి, ఎవరో ఒకరు ముందుగా నా ముందుకు రండి, లేకపోతే నేను చెప్పినట్లు విధంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాను. త్వరగా ఎవరు ఆ ప్రాణాలు ఇచ్చి ఆ వ్యక్తి ముందుకు రండి, వెంటనే నా ముందుకు రండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఊర్లో కొంతమంది ఒక వ్యక్తిని ముందుకు పంపించారు. ఆ వ్యక్తి ఈ నరభక్షకితో ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో ఇటు శివుడు పిశాచే, ఏదో నువ్వు రమ్మన్నావని నీకు భయపడిపోయి నేను ప్రాణత్యాగానికి ముందుకు రాలేదు. మా ఊరిని మొత్తాన్ని కాపాడే మంత్రాల అవకాశం నేను ఇక్కడ ముందుకు వచ్చానంతే. ఎలాగైనా సరే నీ చావు మా మంత్రాల చేతిలో ఖచ్చితంగా పోతుంది. ఇది మాత్రం తథ్యం. ఒరే ఊళ్ళో అందరూ నిర్భయంగా ఉన్నాడ్రా, మంత్రాలవ ఖచ్చితంగా బయటకు వస్తుంది. నేను చనిపోయినా పర్వాలేదు, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆ వ్యక్తి గట్టిగా అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ నరభక్షకి ఇలా అంటూ ఉంది, ఎంతటి అహంకారం ఇది! ఎంత మీకు మంత్రాల వల్ల వస్తూ ఉన్న అహంకారం. ఇప్పుడు ఆమె మా చేతుల్లో బందీగా మారిపోయి ఉంది. ఈ చుట్టూ అల్లుకున్న అమావాస్య గడులకి కారణం ఎవరనుకుంటున్నారు? అది మేమే. మంత్రాలవని పూర్తిగా బంధించాం. ఇక మిమ్మల్ని బలి ఇచ్చి మంత్రాలవని లొంగ తీసుకొని నీ మంత్రాలవ దగ్గర ఉన్న ఆ మహిమగల శక్తిని మా వశం చేసుకుంటాం. అప్పుడు గాని మీరు ఎవరు మమ్మల్ని గట్టిగా నమ్మరు. మీరు నమ్మినా నమ్మకపోయినా మంత్రాలవ మరణం తథ్యం. ఈ సూర్యుడు ఉదయించే లోపు మంత్రాలవని గాల్లో కలిపేస్తాం. ఓం క్రీం మాయా ప్రదక్షిణి, ఓం క్రీం మాయా దర్శిని ఫట్ అని మంత్రాలు చదవగా ఈ నరభక్షకి ఆ మానవుని తీసుకుని నేరుగా మంత్రాలవని బందీగా ఉంచిన ఆ లౌకిక గుహలోనికి వచ్చారు. ఈదలా ఉండగా మంత్రాలవ దగ్గర నుంచి వచ్చిన ఈ చీమతో పాటు ఆ పొట్టు దెయ్యాలు 2 నేరుగా ఈ మంత్రాల మీసయ్య వద్దకు వచ్చారు. మంత్రాల మీసయ్యతో ఈ పొట్టు దెయ్యాలతో పాటు ఈ చీమ కూడా ఇలా చెబుతూ ఉన్నాయి, ఇదిగో ఇదిగో మీసాల మంత్రయ్య, మంత్రాలవ ఇప్పుడు ఒక దుష్ట శక్తుల్లో బందీగా మారిపోయి ఉంది. ఊరిని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్న 2 దుష్ట శక్తులు ఇప్పుడు ఊరి మీదకి ఎన్నో పిశాచాలను పంపి విలేతాండం చేస్తూ ఉన్నాయి. త్వరగా మీసాల మంత్రయ్య, నువ్వు ఆ సర్పాన్ని చంపి ఆ సర్ప గర్భంలో ఉన్న ఆ చంద్రుని బయటికి తీయకపోతే మంత్రాలవ శక్తి మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది.
ఆ శక్తి మొత్తం ఆ భయంకరమైన పిశాచాలకు వశమైపోతాయి. ఏదొక విధంగా ఆ పాముని నువ్వు హతమార్చి ఆ చంద్రుని బయటికి తీయాలి. త్వరగా వెళ్ళు మీసాల మంత్రయ్య, త్వరగా అని ఆ పొట్టుదయ్యతో పాటు ఈ చీమ కూడా ఈ మీసాల మంత్రయ్యతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, నేను నిన్నే చూశాను. ఆ సర్పం ఆకాశ వీధిలో తిరగడం, నేను నా రక్షకుని పంపడం, ఆ సర్పం నా రక్షకుని హతమార్చింది. ఇప్పుడు ఏదొక విధంగా ఆ సర్పాన్ని నేలమట్టం చేసి తన గర్భంలో దాగి ఉన్న ఆ చంద్రుని కూడా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ఇప్పుడు ఈ ఆకాశ వీధుల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఆ భయంకరమైన సర్పాన్ని నేలమట్టం చేద్దాం. మంత్రాలవకి శాప విమోచం కలిగించి ఈ ఊళ్ళో ప్రజలందరినీ కాపాడుకుందాం. అదే విధంగా ఈ భయంకరమైన దుస్సాహసానికి ప్రయత్నించిన ఆ శీల శక్తులు అన్నిటినీ పూర్తిగా సమూలంగా నాశనం చేసేలాగా మనందరం కష్టపడతాం. ఓం క్రీ మంత్రవర్షని, ఓం క్రీ మాయాదర్శిని, ఆ సర్పం ఎక్కడ ఉందో నా ముందుకు ప్రత్యక్షం చెయ్యు అని ఈ మీసాల మంత్రయ్య తన మనోన్నతంతో చూస్తూ ఉన్నాడు. ఆ సర్పం ఇంకా ఆకాశ వీధిలో తిరుగుతూనే ఉంది. వెంటనే ఈ మీసాల మంత్రయ్య ఈ పొట్టుదయ్యలతో పాటు ఆ చీమతో ఇలా అంటూ ఉన్నాడు, మనం అనుకున్న సందేహం నిజమే అయింది. ఆ సర్పం ఇంకా ఆకాశ వీధుల్లో తిరుగుతూనే ఉంది. ఇక ఈ సర్పానికి మంత్రశక్తితో కాకుండా మన తెలివితేటలతో దెబ్బ కొడదాం. పొట్టుదయ్యాలారా, మీరు ఇద్దరు ఆ సర్పం ముందు నుంచుని దాని నోటిలోనికి వెళ్ళేలా ఏదో ఒక విధంగా ప్రయత్నించండి. మిమ్మల్ని ఇద్దరిని ఆరగించిన వెంటనే మీరు గర్భంలోనికి వెళ్ళిన తర్వాత ఆ చంద్రుని యొక్క గ్రహ పరిస్థితి ఎలాగుందో చూసి ఆ సర్పం యొక్క పొట్ట భాగం రంధ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇంతలో ఈ చీమతో పాటు నేను సర్పంతో అతి భయంకరమైన యుద్ధాన్ని చేసి ఆ సర్పాన్ని ఓడిస్తాను. ఆ తరువాత సర్ప గర్భంలో ఉన్న ఆ చంద్రుని బయటకు తీసి మంత్రాలవకి పూర్తిగా విముక్తి చేద్దాం. రండి, ఇప్పుడే బయలుదేరుదాం అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి ఆకాశ వీధుల్లో ఈ పాము ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఈ మీసాల మంత్రయ్య చెప్పిన విధంగానే ఆ పొట్టుదయ్యాలు రెండు నేరుగా ఆ పాము ముందు ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాయి, ఇదిగో సర్పమా, మమ్మల్ని ఆరగించు. మాకు నీ నోటిలోనికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. నువ్వు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇద్దరిని నీ నోటిలోనికి ప్రవేశపెట్టుకో. నీకు ఆకలి తీరుతుంది, మాకు నీ నోటిలోనికి వెళ్ళామన్న ఆనందం మిగులుతుంది. త్వరగా మమ్మల్ని నీ గొంతులోనికి మింగు సర్పమా, మింగు అని ఆ పొట్టుదయ్యలు రెండు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు విన్న సర్పం ఇలా అంటూ ఉంది, మీరంతట మీరే వచ్చి నాకు ఆహారంగా ఎందుకు మారుతూ ఉన్నారు? మీరు ఏదో దుష్ప్రభావం చేసే వ్యక్తుల్లా కనిపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని నా గర్భంలోనికి ప్రవేశపెట్టుకోను. అది అసంభవం. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి, లేకపోతే నా కోపావేశానికి మీరు ఆహుతైపోతారు అని ఆ సర్పం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అయ్యో సర్పమా, మేము మీకు హాని చేసేవాళ్ళం కాదు. మేము నరభక్షకుల వాళ్ళమే. కాకపోతే ఆకాశ వీధుల్లో తిరిగి తిరిగి కాస్త అలసటగా ఉంది. అందుకనే నీ గర్భంలోనికి వెళ్ళి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాం. త్వరగా మమ్మల్ని మింగు. ఓ సర్పమా, మమ్మల్ని మింగు సర్పమా. కావాలంటే మీ నరభక్షకులనే అడుగు, మేము ఎవరో నీకే చెబుతారు అని ఆ పొట్టుదయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న సర్పానికి వీళ్ళు నిజంగా నరభక్షకుల యొక్క రూపంలో ఉన్న మానవులే అనిపించి నేరుగా ఆ సర్పం ఆ పొట్టుదయ్యాలు రెండుటిని తన గర్భంలోనికి ప్రవేశపెట్టుకుంది. ఈ పొట్టుదయ్యాలు రెండు నేరుగా ఆ సర్పం యొక్క గర్భంలోనికి వెళ్లిపోయారు. అది చూసిన ఈ మీసాల మంత్రయ్యతో పాటు ఆ చీమ కూడా చాలా ఆనందపడి వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉన్నారు, భలే మీసాల మంత్రయ్య, నువ్వు చెప్పింది నిజమే అయింది. పొట్టుదయ్యాలు రెండు ఇప్పుడు ఆ సర్పం యొక్క గర్భంలోనికి ప్రవేశించారు. వాళ్ళు ఇద్దరు ఇక చంద్రుడిని బడి తీస్తే ఉపాయంలో వాళ్ళు ఉంటారు. ఇక నువ్వు నేరుగా ఆ సర్పంతో తలబడి దాన్ని నేలగొరిగించు. చంద్రుని బయటకు తెప్పించిన వెంటనే మంత్రాల శక్తి మొత్తం తనకు చేరుతుంది. ఇక ఆ నరభక్షల పిశాచితో పాటు ఊళ్ళో తిరుగుతున్న ఆ భయంకరమైన పిశాచి కూడా అక్కడికక్కడే మరణించి చచ్చిపోతుంది. ఏదో విధంగా పోరాడు మిత్రమా అని ఆ చీమ ఈ మీసాల మంత్రయ్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య
చీమతో ఇలా అంటూ ఉన్నాడు. మిత్రమా, ఇక మనం బయలుదేరదాం పద. ఆ సర్పానికి ఎదురుగా నిల్చుని భీకర భయంకరమైన యజ్ఞం చేసి దాన్ని ఓడించి మంత్రాలను విడిపిద్దాం. ఇక ఇటువంటి దుష్ట శక్తులన్నింటికీ పూర్తిగా నాశనం చేసి ఆ మంత్రాలవన్నీ బయటకు తీసుకొస్తే తప్ప ఇటువంటి దుశ్చర్యలు ఆగవు. ఇప్పుడే బయలుదేరదాం పద అని చెప్పి ఆ చీమపై నుంచున్న మీసాల మంత్రి కూడా నేరుగా ఆ సర్పం ముందుకు ప్రత్యక్షమయ్యాడు.